నమస్కారం సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. సంక్రాంతి సందర్భంగా పోలీస్ క్రికెట్ పోటీలు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్. ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్ గ్రామంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. ఎడ్ల పందాలతో వేడుకలు చేసుకున్న గ్రామస్తులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి ఇంటి లోగిళ్లు రంగవల్లులతో కలకలలాడుతుండగా చిన్న పెద్ద తేడా లేకుండా పతంగుల విహంగాలతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పిల్లలతో కలిసి యువకులు గాలిపటాల ఎగరవేత కార్యక్రమంలో మునిగి తేలుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగ ఉత్సవాలు సక్రమంగా జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా రెడ్డి సంఘం సంక్షేమానికి కృషి చేస్తానని రెడ్డి సంఘం క్యాలెండర్ను ఆవిష్కరిస్తూ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. ఆదివారం నస్పూర్ మున్సిపల్ పరిధిలోని ఏఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో సంఘం క్యాలెండర్ను ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడారు. సంఘం భవనానికి తన వంతు సహకారం అందిస్తానని, నిరుపేద రెడ్డి కులస్తులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు చెరుకు మధుసూదన్ రెడ్డి, అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కోశాధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి ఒకసారి సీఎంతో మాట్లాడి వాళ్ళ ఆలోచన ఏంటి కొన్ని సంఘాలకి ఏమి తెలుసు దాని తర్వాత మాట్లాడి ఫైనల్ చేస్తాం వేరే కోసం గారు ల్యాండ్ ఒకటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనలైజేషన్ చేయడం జరుగుతుంది. మీరు నా గురించి ఏదో సాధించిందో మంచిగా అడగలుగుతాను తప్పకుండా అదే ప్రయత్నంలో బాగా నేను చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎన్నికల మాట్లాడి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను వచ్చే 1-2 లోపల అన్ని పూర్తి కంప్లీట్ చేసి ఇప్పుడు పనులు కంప్లీట్ అయితే ఇప్పుడు పనులు మధ్యలో డేవర్స్ కంప్లీట్ చేసి 3 నుంచి 4 సంవత్సరాలు ఒక్కడు కూడా ఎన్నికలు చెప్పింది మీరు ఒకటి చేసి పెట్టు. అదేవిధంగా చెప్పండి యూనివర్సిటీ నుంచి కూడా ఉన్న 4 రోజులు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు డిస్కస్ చేసినప్పుడు జిల్లా మీటింగ్ రెగ్యులేట్ చేసినప్పుడు ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఇంకా ప్రభుత్వ యూనివర్సిటీ కూడా వస్తుంది. దాదాపు ఫిబ్రవరి 3వ ముఖ్యమంత్రి ప్రోగ్రాం కదా అప్పుడు దాన్ని ఫౌండేషన్ నియమించారు. ఏదైతే ఎంత అగ్రకులాల జీవాలు ఉన్నదో సమాజంలో ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి సమాజం కోసం ఏ రకంగా మనం అందరం ఏ రకంగా ఉపయోగపడితే ఉపయోగపడే చదువుతాయని చేసుకుంటాం. మంత్రివర్గ నెంబర్ 1 మొదటి స్థానంలో ఎప్పుడైనా దానికి మీ అందరూ సహకారం ఉంటుంది. తప్పకుండా మున్సిపాలిటీ ఇద్దరు స్టాఫ్ మంత్రాల మున్సిపాలిటీ ఇద్దరు అట్లా ఈ మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళిద్దరు డైరెక్ట్ వాళ్ళిద్దరు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఎప్పుడే వాళ్ళు మొత్తం చూసుకుంటారు. మిగతా చేయాల్సి ప్లస్ ఏ అవకాశం అందరికీ పేరు నాకు మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో ఆదివారం సాయంత్రం గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భట్టాచార్య మాట్లాడుతూ ధనుర్మాసాన్ని పురస్కరించుకుని విశ్వనాథ ఆలయం వెంకటేశ్వర గుడిలో డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నామని, ఆదివారం సాయంత్రం గోదాదేవి రంగనాథ స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని వందలాది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుపుకున్నామని, రంగనాథ స్వామి కృపకు మనమంతా పాత్రులమయ్యామని తెలిపారు. అనంతరం తీర్థప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, విశ్వనాథ ఆలయం ఈవో ముక్తారవి, విశ్వనాథ ఆలయ చైర్మన్ దొంతుల ముఖేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 5వ వార్డు సాయికుంటలో మహిళలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయ పరంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఈ రోజు 5వ వార్డులో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రూపాల్లో రంగవల్లులు వేయడం జరిగిందని, ఈ పోటీలో గెలుపొందిన మహిళలకు 5వ వార్డు తరపున బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముగ్గుల పోటీ న్యాయ నిర్ణేతలుగా రాధికా లావణ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రేగుంట రమేష్, వార్డు అధ్యక్షులు గాండ్ల సంబయ్య, ఓయూజేఏసీ వైస్ చైర్మన్ చిప్పకూర్తి రాజు, యూత్ అధ్యక్షులు సందీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవునూరి రవి, చిప్పకూర్తి ప్రతాప్, లక్ష్మణ్, రామస్వామి, శివ, మల్లేష్, ప్రమోద్, పవన్ కళ్యాణ్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ 5వ వార్డు సాయికుంటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ముగ్గుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా సంక్రాంతిని పురస్కరించుకొని ఇలాంటి పండుగలలో ముగ్గుల కార్యక్రమాలు కానీ అలాగే ఇలాంటి ఆటలు కానీ నిర్వహించుకోవడం వల్ల మనకు సమాజానికి తోడు, మనకు సమాజం తోడు అన్నట్టుగా అందరూ కలిసికట్టుగా ఒక్కటనే భావన చేకూర్చి జనాల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఇవి పండుగలు అనేటివి ఈ వేదికల ద్వారా మనము ప్రకటించడం జరుగుతుంది. అట్లాగే ఇందులో పాల్గొన్న మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళు రాధికాక్క గారు, లావణ్యక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల నియోజకవర్గం నుండి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల, సురేఖమ్మ ఆదేశాల మేరకు సాయికుంట ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నవి. ముగ్గుల పోటీలు పెడితే అక్కా చెల్లెళ్ళు ఈ పండుగకు సంతోషంగా ఉంటారని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని పెట్టడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలు ఎందుకంటే సంస్కృతికి, సాంప్రదాయానికి నిదర్శనంగా ఉండాలని. ఎందుకంటే వెనకట కాలంలో ఉదయాన్నే లేచి ఆడపిల్లలు అందరు కలిసి ముగ్గులు వేసుకునేవాళ్ళు. అలాంటివి ఈ రోజులలో లేకుండా పోయినాయి. అలాంటివి మళ్ళీ తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి ముగ్గులు అంటే ఏంటో తెలియాలని చెప్పి. మన పండుగ సంక్రాంతి అంటే ఇప్పుడు కొత్త ధాన్యం ఇంటికి రావడము జరుగుతుంది. అందుకోసమని ముగ్గుల పోటీలు కంపల్సరీ పెట్టాలనే ఉద్దేశం కొద్దీ రేకుంట్ల రమేష్ గారు పెట్టారు. దీనికి అందరం మేము చాలా సంతోషిస్తున్నాము. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో నదీ తీరాన
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎడ్ల పందాలను గ్రామస్తులు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున ఎంతో ఘనంగా ఎడ్ల పందాలను గ్రామస్తులు నిర్వహిస్తుంటారు. ఇదే క్రమంలో ఈ రోజు కూడా సంక్రాంతి పర్వదినాన ఎడ్ల పందాలను నిర్వహించారు. ఈ పందాలకు చుట్టుపక్కల గ్రామాలు అయిన అంకుసాపూర్, బాబాపూర్, దడపాపూర్, పక్క జిల్లా అయిన మంచిర్యాల నుండి కూడా వచ్చి వివిధ గ్రామాల నుండి ఎడ్ల పందాల్లో పాల్గొనడానికి రైతులు ఉత్సాహాన్ని చూపించారు. ఈ ఎడ్ల పందాల పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలిచిన ఎడ్ల జతకు మొదటి బహుమతిగా 5,001 రూపాయలుగా, ద్వితీయ బహుమతిగా 3,001 రూపాయి బహుమతులను ప్రకటించారు. ఈ పోటీల్లో గెలిచిన మొదటి, రెండవ వారికి బహుమతులను అందించారు. అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. గ్రామంలోని యువకులకు కబడ్డీ పోటీలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండల ఎంపీపీ అరిగేల మల్లికార్జున్, మాజీ ఎంపీపీ బొమ్మెన బాలేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
చెన్నూరు పట్టణంలోని శ్రీ జగన్నాథ్ ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయక కళ్యాణం జరిగింది. స్థానిక చెన్నూరు శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రతంలో భాగంగా అంగరంగ వైభవోపేతంగా శ్రీ గోదా రంగనాయక కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అశేష భక్తజనంతో ఆలయం ప్రాంగణం కిక్కిరిసింది. జగన్నాథ ఆలయ వంశపారపర్య అర్చకులు దామోదర మోహనాచారి, వారి పుత్రులు అనిల్ ఆచార్యులు, అరుణ ఆచార్యులు, అజయ్ చార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణానికి కన్యాదాతలుగా కట్ల శ్రీనివాస్, డాక్టర్ అరుణశ్రీ దంపతులు ఈ కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మందమర్రి పట్టణంలోని కార్మిక వాడల్లో మహిళలు తమ ఇళ్ల ముంగిట రంగురంగుల రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని సింగరేణి మైదానం, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సంక్రాంతి సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో సోమవారం సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా డివిజన్ పరిధిలోని 4 టీంలు ఈ పోటీలో పాల్గొన్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీ టీంలతో పాటు మంచిర్యాల డీసీపీల జట్లు మొదటి బ్యాచ్లో మంచిర్యాల డీసీపీ, జైపూర్ ఏసీపీ టీంలు మొదట బ్యాటింగ్ చేసిన డీసీపీ టీం అద్భుతంగా ఓపెనర్గా వచ్చిన డీసీపీ అర్ధ సెంచరీతో అదరగొట్టారు. ఫైనల్ మ్యాచ్లో మంచిర్యాల ఏసీపీ, డీసీపీ జట్లు తలపడగా డీసీపీ టీం విజయం సాధించింది. 2 మ్యాచ్లు 123 పరుగులు చేసిన డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచారు. పోటీల కన్వీనర్ బెల్లంపల్లి ఏసీపీ సదయ్య మాట్లాడుతూ రామగుండం సిపి రమా రాజేశ్వరి ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఆయా ఏసీపీల్లో జట్ల క్రీడాకారులు అద్భుత బౌలింగ్, బ్యాటింగ్ తో అదరగొట్టారని పేర్కొన్నారు. ప్రధానంగా మంచిర్యాల డీసీపీ బౌలింగ్, బ్యాటింగ్ తో క్రీడాకారులకు అందరికీ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. సిపిఐ శ్రీమతి రమారాజేశ్వరి ఆదేశాల మేరకు ఈరోజు మా మంచిర్యాల జోన్లోని 3 సబ్ డివిజన్లు మరియు డీసీపీ సార్ టీం 4 టీంలతోటి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో 4 టీంలుగా డివైడ్ అయ్యి ఫస్ట్ 10 ఓవర్లతోటి ఈ మ్యాచ్ను జరుపుతున్నాం. అందరూ కూడా ఈ పండుగ రోజు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్రికెట్ను నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఆడుతూ ఈ పండుగను నిర్విధంగా జరుపుకోవడానికి ముందుకు వచ్చినారు. అలాగే మా డీసీపీ సార్ ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి సహకరించినందుకు, అలాగే మా ఏసీపీ జైపూర్, మంచిర్యాల టీంలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. సంక్రాంతి సందర్భంగా పోలీస్ క్రికెట్ పోటీలు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్. ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్ గ్రామంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. ఎడ్ల పందాలతో వేడుకలు చేసుకున్న గ్రామస్తులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.